మా నానికి చాయ్ కావాలంట. నువ్వు ప్రాంక్ చేద్దామా? నేనే పెడతా చాయ్, నువ్వు కామర్స్గా ఉండాలి. వీడియో తీయండి. ప్రాంక్ ఎట్లా చేస్తా అంటే మస్తు చేస్తా. పోయి నానిని పిలుచుకొస్తా. అరే షా పెడతారా? పొద్దున షా లాగానే ఆ బర్రెపాల షా అయితే తాగొచ్చు. మంచి షా ప్యాకెట్ పాల పట్టి షా పెట్టుకొని రా. కూసో పెడతా చాయ్. కూర్చోటప్పు పెట్టుకురాపో. ఎంత పెట్టుకొస్తావో కమ్మ పెట్టుకోవాలి జర. అందులో ఏమేమి యాడ్ చేయాలి? ఇంత ఇలాచి, ఇంత చాపత్త, ఇంత చక్కెర, నీ పాలు. అంటే చాయ్ పోతారా? నీ పాలు, నీ నీళ్ళు అన్నీ వేసి పాలైతే కంపల్సరీ వేయాలి కదా? పాలు కంపల్సరీ పోయాలి. పాలు పోకపోతే షాట్ అవుతుంది. మళ్ళీ అవి రెడ్డి ఎట్లయితే? మరి చాపత్త వారా? బర్రెపాలు మాత్రం అవుతుంది. నేను ప్యాకెట్ పాలు తాను, బర్రెపాలు తాగచ్చు. నాకు కంపు వస్తుంది. ఆల్రెడీ నేను ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా. సరే చేసుకో. వేడి వేడి చాలు. బాగా ఉంది కదా? నీ పెడితే మళ్ళీ ఎట్లుంది? బాగుంది. బాగా ఉంటాం. అవి గాడిది పాలు ఎట్లా తాగుతుందో చూడండి. ఏం చెప్పుకుంటారా? ఏ చాయ్ ఎట్లా అని చెప్పి కమ్మనే ఉంది స్వామి. ఆ బుడ్డని తీసుకోండి. కమ్మలు బాగానే ఉంది చాయ్. కమ్మ అరే బాగా కమ్మ ఉంది చాయ్. బాగుంది చాయ్. మంచిగా పెట్టు. వస్తుంది. నువ్వు చెప్పినట్టు ఇలాచి వేసిన అవి వేసిన మంచిగా ఉంది చాయ్. ప్యాకెట్ పాలా? ఏం పాల? ప్యాకెట్ పాలేనా? మొత్తం తాగేసినావు కదా? మొత్తం తాగేసిన. పొద్దున గొర్రెని తీసుకొని ఒకడు వచ్చి గాడిని తీసుకొని ఒకడు వచ్చిండు. వస్తే గాడిది పాలు అని వచ్చి అయితే పొద్దున తీసుకున్నా. గాడిద పాలు చాయినా? మళ్ళీ గాడిది పాలు చిక్క ఉంటాయి, అన్ని ఇవ్వలేదు. గాడిద పాలు చాయ్ పెట్టినట్ట కదా అబ్బా. ఎంత మందారేనమ్మా మంచిగా చాయ్ కమ్మనే ఉంది కదా? అందులో చూడండి అయ్యా, గాడిద పాల షా పెట్టిందంట. ఏం చేస్తున్నా అయ్యా? ఈ గాడిద పాల షా కాదు కదా అయ్యా. నేను ఏం వస్తా కడుపు దిక్కుతుంది, కాకపోతే చాట్ అవుతుంది కదరా. కొడుకులు ఏమో చేసిందా? తాగితే దమ్ము, దగ్గు, సర్ది, జ్వరం అవన్నీ పోతాయి. నాకేమీ లేదు. మంచిగా తెలుసా? మంచిగా గాడి పాలు కుక్క పాలు తాగి ఈ ఇక్కడి పాలు నాయనా. నేను ముందే బర్రె పాలు తాగంటే గాడి పాలు తాగినా ఇంకా తాగరా. నేను షాగోదు నాకు ఇవ్వకు. ఇట్లా అయితే ఉంది కడప అవుతుంది. అవుతుంది. మీద 10 నిమిషాలు నీకు తీయాలనా? మొన్నెత్తుకపోయిన మూడో కొడుకులు ఇంకా నా పైసలు నీకు కాదు. దొంగలు ఎత్తుకపోయి నా దగ్గర ఇంకే ఉండే పైసలు. మొన్నెత్తుకపోయి దొంగలు ఇంకే ఉండే పైసలు. నువ్వు తీసుకున్నావా? తమ్ముడు అప్పుడు కప్పక ఈ గొర్రె పాలు పాలు ఎక్కడి పాలు వస్తుందా? గాడి పాలు వస్తుందా? గాడి పాలు వస్తాను నాకు ఈ ముఖేష్ గారు వద్దునైనా కొడవనైనా తాళించాడు చూడపోతా కింద అనుకున్నా. అదే తాళించాడు. చేద్దామా
ఇంకా చేసిన వారి ఇంకేం plan? గాడోడు రాలే ఏం రాలే పొద్దున చుట్టిదేనా మరి మంచిగా వచ్చావు షాయి బాగానే ఉంది. రోజు నువ్వే పెట్టయితే రోజు నేను పెట్టిన షాయి గడుపాలు వచ్చిన కడుపులో గబర గబర అయినట్టు అనుకుంటున్నావు కదా. ఏం కాదు. అదేంటి ప్యాకెట్ పాలు వచ్చినావా? అవును ప్యాకెట్ పాలే అవి. పన్నడు గాడి పాలు పోసిన ఉంటా నిజమెంత నవ్వదని తెలియదు. నేను అందుకని షాగుడు దాని ఇంట్లో నేను బర్రెపాలు దాతను వినాను. నేను రోడ్డు వినా పూలమ్మ అక్కడనే దాతాను చాయ్. ఈ చా దగ్గర కానీ 7 బయదవాడు అని తెచ్చుకుని పోసిండు. నేను ప్యాంగ్ వేస్తా పాన్ చేస్తా అనుకుంటా పోసిండు. చాయ్ అయితే బాగానే ఉంది కానీ గంటి పాలు వస్తాడు అన్న. గంటి పని పాలు 500-400 గ్లాసా ఎవడు వస్తాడు. నేను మాటలు అట్లా చెప్తున్నాడు. ఏదో ప్రాంత చేస్తా అని అట్లా చెప్పిండు మా అమ్మగా. మా ముఖేష్ గారు ఉన్నాడు శ్రమను చేసి పోసిండు చాయ్. పెద్దమ్మ అడుగుతున్నాడు ఎలకరాక సుండెల కళ గురవాడి రాడు ఆయన చాలా ముసలి పండుగ అట్లా తిరుగుతాడు ఆయన. ఆయన రాడు పెద్దెలక రాడు చిన్నెలక జర వస్తాడు. అబ్బో లైక్ చేయండి బాబు, షేర్ చేయండి, సబ్ చేయండి. మీరు మళ్ళీ చూస్తే నేను తీస్తా ఇట్లా ఇంకా తీస్తా. శాతనది లేదు ఈ మధ్య కొంచెం అందుకని ఒకటి వస్తుంది కదా చల్లగా గాలి ఉంది అందుకని అందరు చెప్తుండ్రు బాగా వేస్తున్నావు అని అంటారు కానీ ఏమో నాకు వస్తుంది ఏమొస్తుంది మా కూడా తీతి అంటే తీస్తాను. బాయ్.